హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యాపిల్ ఐఓఎస్ 18.1లో బీటా 3 రిలీజ్ అయింది. ఆ బీటా 3లో ఉన్నటువంటి కొత్తగా ఒక 5 కీ పాయింట్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. యాపిల్ ఐఓఎస్ 18.3 బీటా 3లో ఒక 5 నోటబుల్ పాయింట్స్ని మనం గుర్తించవచ్చు. వాటిలో ఒకటి ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ సెంటర్స్లో ఈ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, మనం డ్రాక్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్స్ని గ్రూప్ చేసి ఆ నోటిఫికేషన్ ఐకాన్స్కి బ్యాడ్జెస్ని తగిలించి దాంట్లో ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, అంటే జీమెయిల్ నుంచి ఎన్ని మెసేజెస్ వచ్చాయి, అలాగే ఇంకా మనకి వాట్సాప్ నుంచి ఎన్ని మెసేజెస్ వచ్చాయి, ఇలాగా ఆ కేటగిరీ ఆఫ్ మెసేజెస్ని మనకి గ్రూపింగ్ చేసి ఆ గ్రూప్ మీద ఎన్ని మెసేజెస్ ఉన్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ బ్యాడ్జెస్ రూపంలో ఆ కౌంట్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక మనకి ఇందులో యాడ్ చేసినటువంటి ఫీచర్ అయితే. సెకండ్ ఫీచర్ ఏంటంటే కంట్రోల్ సెంటర్లో మనకి ఒక 2 కొత్త ఐకాన్స్, కొత్త కంట్రోల్స్ మనకు కనబడతాయి. ఒకటి ఏంటంటే మనం కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి యాడ్ కంట్రోల్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఎయిర్ డ్రాప్కి ప్రత్యేకించి కంట్రోల్ మనకి కనిపిస్తుంది. ఈ ఎయిర్ డ్రాప్ను సపరేట్గా మనం ఒక కంట్రోల్గా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎయిర్ డ్రాప్ కనెక్టివిటీ ఫీచర్స్లో ఎయిర్ డ్రాప్ని మనం యాడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ కనెక్టివిటీ ఫీచర్స్లో ఎయిర్ డ్రాప్ని ఇందులో కొంచెం కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అలాగే కంట్రోల్ సెంటర్లో మెజర్మెంట్లో మనకి మెజరు లెవెలు అనేటువంటి 2 కంట్రోల్స్ని మనం గ్రూప్గా చూడవచ్చు. ఇక్కడ మెజర్లో మనకి ఏంటంటే మెజర్మెంట్స్తో పాటు లెవెల్ని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే సర్ఫేస్ లెవెల్ క్రాస్గా ఉందా, వంకరగా ఉందా, స్ట్రైట్గా ఉందా అని చెప్పేసి పాదరసంతో మట్టం కొలుస్తాంగా అదేవిధంగా ఈ లెవెల్ని కూడా మనం ఈ కొలుసుకునేటువంటి కంట్రోల్ ఒకటి మనకి యాడ్ అయింది. తర్వాత యాపిల్ మ్యూజిక్ని టిక్టాక్ తోటి మనకు అనుసంధానం చేయడం జరిగింది. ఈ యాపిల్ మ్యూజిక్ని టిక్టాక్ తోటి నేరుగా షేర్ చేసుకోవచ్చు. అయితే మనకి టిక్టాక్ ఇండియాలో అందుబాటులో లేదు. కాకపోతే టిక్టాక్ని అవైలబిలిటీలో ఉన్న ప్రాంతాల్లో ఈ యాపిల్ మ్యూజిక్ని డైరెక్ట్గా టిక్టాక్ తోటి షేర్ చేసుకుని మనం టిక్టాక్ వీడియోస్ని చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం నోటబుల్ పాయింట్స్లో చూడాలి అంటే నోట్స్ యాప్ ఓపెన్ చేసి కొత్త నోట్స్ని మనం కంపోజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్న యాపిల్ ఇంటెలిజెన్స్ ఐకాన్ మనకి కొత్తగా కనిపిస్తుంది. ఇది 18.1 బీటా 3లో యాడ్ చేశారు. ఇటువంటి చిన్న యాడింగ్స్ తోటి యాపిల్ ఐఓఎస్ 18.1 బీటా 3 రిలీజ్ అయింది. ఇలాగా ఐఓఎస్లో వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితోటి మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించగలుగుతాను. ఎందరో టెక్నాలజీ యూట్యూబర్స్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు, అలాగే నా ఛానల్ కూడా ఆదరించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.